పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అసలు అవి నార్మలేనా? రాకపోతే ఏదైనా సమస్య ఉన్నట్లా? అధికంగా వస్తే పిల్లలు పుట్టరా? ఇలాంటి చాలా డౌట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా అండం విడుదలైన తర్వాత వచ్చే పీరియడ్స్లో మినిమల్ పెయిన్ ఉంటుంది. అంటే ఆ పెయిన్ వల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏవి డిస్టర్బ్ అవ్వవు. కొందరిలో విపరీతంగా పెయిన్ రావడం అనేది చూస్తుంటాము. అసలు వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా, వాళ్ళ పర్సనల్ వర్క్స్ కూడా చేసుకోకుండా డ్యూటీస్కి కానీ కాలేజెస్కి కానీ లీవ్ పెట్టడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఒకసారి డాక్టర్ని మీట్ అయ్యి స్కానింగ్ ద్వారా లేక ఇతర పరీక్షల ద్వారా గర్భసంచిలో కానీ ట్యూబ్స్లో కానీ అండాశయాల్లో కానీ గర్భసంచి చుట్టుపక్కల కానీ ఏదైనా సమస్య ఉందేమో అని తెలుసుకోవాలి. కొంతమందిలో పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్సే ఉండదు. సో కొంతమందిలో పెయిన్లెస్ పీరియడ్కి వన్ ఆఫ్ ద రీజన్ అనోవ్యులేషన్, అంటే అండం అనేది విడుదల కాకపోతే పెయిన్లెస్ పీరియడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు పిల్లల కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళలో అండం డెవలప్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, అండం రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.